గైస్ సామ్సంగ్ సౌండ్ బార్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. మీరు చాలామంది అయితే అడిగారు, ఏది మనం 65TR అయితే అన్బాక్సింగ్ అయితే చేసాం కదా, అన్బాక్సింగ్లో ఈ సౌండ్ బార్ గురించి చాలామంది రిక్వెస్ట్ అయితే పెట్టారు. ఈ సౌండ్ బారే కాకుండా 75TR కూడా ఈ సేల్లో కొన్ని నేనైతే రివ్యూ అయితే చేశాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ సౌండ్ బార్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో ఎలా ఉండబోతుందో తెలుసా, చాలా రస్టిక్ అయితే ఉండబోతుంది. అంటే మన ఇంట్లో కూర్చొని టీవీకి కనెక్ట్ చేసుకొని ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యి ఇంట్లో కూడా అదే వస్తుందా రాదా అనే దాని గురించి కూడా క్లియర్ గా అయితే చెప్తాను. అలాగే ప్లేస్మెంట్ అనేది కూడా, బేస్ ప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి నిజంగానే ట్రూ 5.1 అయితే వస్తుందా? 5.1లో డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, పాస్ త్రూ అనే దాని గురించి చెప్తాను. ఇంకొక దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఒకటైతే ఉంది. అది ఏ సౌండ్ బార్లు ఇవ్వలేదు. 18,000 సౌండ్ బార్లో, 20,000 సౌండ్ బార్లో, ఈవెన్ 9900 సౌండ్ బార్లో కూడా అయితే ఇవ్వలేదు అన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే అలాంటి ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. చాలా రస్టిక్ అయితే ఉంటుంది ఈ యొక్క వీడియో, నేషనల్ గా అయితే ఉంటుంది ఈ వీడియో. కంపల్సరీ మీ సపోర్ట్ అయితే కావాలి. లైక్ చేయండి, జస్ట్ హైప్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఈ సేల్ లో దీని ప్రైస్ మ్యాక్స్ 18,000 16,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కుదిరితే 15,000 కూడా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 15,000 కానీ 18,000 కానీ 16,000 కానీ వస్తే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను. ఒకసారి మీరైతే చెక్ చేయండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయితే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయితే అయ్యి పైనుంచి కిందికి ఒకసారి స్క్రోల్ చేయండి. ప్రతి ఒక్క లూట్ ఆఫర్స్ మీకు కనపడుతుంటుంది. ఏ బ్యాంక్ తోటి ఎంత ఆఫర్ వస్తుంది, ఎంత ప్రైస్ తక్కువ అయితే అయిందని క్లియర్ గా చెప్పడమే కాకుండా ఏమైనా బాగా తగ్గింది, అది ఆ పైసాకి వర్త్ కలిగిన ప్రొడక్ట్ అనుకుంటే నా వాయిస్ ఓవర్ కూడా మీకు అక్కడైతే పెడుతూ ఉంటాను. మిస్టర్ క్లియర్ గా అన్ని అయితే అక్కడ మెన్షన్ చేస్తుంటాను. సో జాయిన్ అయ్యి లూట్ ఆఫర్స్ అయితే పొందండి. ఎందుకంటే టెలిగ్రామ్ లో వేసిన తర్వాతనే మనం వీడియోస్ అయితే చేస్తుంటాం కాబట్టి ముందుగానే మీరైతే అక్కడ బై చేయొచ్చు వీడియో చేసే కంటే ముందే. ఓకేనా? మరి బరువు అయితే అనిపిస్తుంది. సో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ బాక్స్ లో వచ్చినవి ఇవన్నీ నేను చూపిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రస్టిక్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే నేచురల్ వేలో. బాక్స్ నుంచి అయితే టోటల్ గా సౌండ్ బార్ అయితే తీసేసాను. నేను సెటప్ కూడా చేసిన తర్వాతనే నేను ఇక్కడ కూర్చొని మీకు వీడియో చేస్తున్నాను. బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటి అని మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. బాక్స్ లో మీకు సౌండ్ బార్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ నేను 55 ఇంచెస్ టీవీ కింద పెడితే నాకు కొంచెం చిన్నగా అయితే అనిపించింది. మీకు 43 ఇంచెస్ కి 50 ఇంచెస్ కి పర్ఫెక్ట్ గా మీకు మ్యాచ్ అవుతుంది. మరి 55 ఇంచెస్ టీవీలో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. మీకు ఇక్కడ సౌండ్ బార్ మ్యాటర్ కాదు కదా, సౌండ్ అవుట్పుట్ అనేది మ్యాటర్ అయితే అవుతుంది. సో అది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా. ఓకేనా? నాకు చిన్నగా అయితే అనిపిస్తే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. పెద్దగా కావాలి, చాలా పొడుగ్గా కావాలి అంటే మాత్రం మీకు తెలుసు కదా, పైసలు అయితే ఎక్కువ అయితే అయిపోతాయి. అంటే డాల్బీ అట్మాస్ లో కొన్ని పెద్ద బిగ్గర్ బార్స్ అయితే ఇస్తారు. దాంట్లో 11 స్పీకర్ 12 స్పీకర్స్ అయితే పెడుతుంటారు. మళ్ళీ అలాంటి 11-12 స్పీకర్స్ పెట్టాలంటే బార్ పెద్దగా అయితే ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మనీ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు జడ్జ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో 55 ఇంచెస్ అయినా 65 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నో ఇష్యూ. సైజ్ అనేది మ్యాటర్ కాదు. తర్వాత 2 బ్యాక్ రేట్ స్పీకర్స్ అనేవి ఇచ్చారు. తర్వాత సబ్ ఊఫర్ అయితే ఇచ్చారు. సబ్ ఊఫర్ కి ఒక బ్యాక్ రేట్ స్పీకర్స్ కి, సౌండ్ బార్ కి 3 పవర్ కేబుల్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ రేట్ స్పీకర్స్ ఏదైతే ఉందో దానికి ఒక అడాప్టర్ కూడా అయితే ఇస్తారనమాట. అడాప్టర్ నుంచి DC అవుట్పుట్ అనేది మనకు సౌండ్ బ్యాక్ రేట్ స్పీకర్స్ కి అయితే ఇవ్వాలి. ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకొక మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు LGలో ఇవ్వలేంది దీంట్లో ఏమి ఇచ్చారంటే, LGలో ఆప్టికల్ ఇచ్చారు. ఆప్టికల్ అవసరం లేదు. అందరి టీవీలో HDMI 2.0, HDMI 2.1 అంటే ఈ ఆర్క్ సపోర్ట్ చేస్తుంది, ఏ ఆర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి మీకు మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఆప్టికల్ నుంచి కొన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేయవు, కానీ లౌడ్ గా వస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే సిరీస్ సపోర్ట్ అయితే ఉండదు ఆప్టికల్ నుంచి. సో నేను ఈ యొక్క ఆప్టికల్ నుంచి ఎలాంటి ఆడియో ఫార్మాట్ వస్తుంది, HDMI కేబుల్ నుంచి ఎలాంటి ఫార్మాట్ వస్తుంది, బెస్ట్ HDMI కేబుల్స్ ఏవైతే ఉన్నాయి అనే దాని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. ఈ థంబ్నెయిల్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. మీ సౌండ్ అవుట్పుట్ ని మీరు ఇంకా పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో చూస్తే రిమోట్ ఇచ్చారు. ఈ రిమోట్ లో బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేశారు, వేసాను ఆల్రెడీ. మరి ఈ రిమోట్ లో ఒక క్లోజ్అప్ షాట్స్ అయితే నేను
నేను వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. మనకు కావాల్సిన సెట్టింగ్ అన్ని అనేది ఇక్కడైతే ఉంటుంది. అంటే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, ఛానల్ లెవెల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ట్రిబుల్స్ ని బేస్ ని చేంజ్ అయితే చేసుకోవచ్చు, టోన్ కంట్రోల్స్ అంటే టోన్ ని మొత్తం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ సౌండ్ మోడ్స్ అనేవి కొన్ని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. మైనస్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వూఫర్ వాల్యూమ్ డైరెక్ట్ గా అయితే ఇచ్చారు చేంజ్ చేసుకోవడం కోసం. అలాగే బ్లూటూత్ పేరింగ్ బటన్ కూడా చాలా డైరెక్ట్ గా అయితే ఇచ్చారనమాట. ఇలా మనకు మంచి మల్టిపుల్ కనెక్షన్ ఉంది. ఇంకా ఐ అనే సింబల్ అయితే ఉంది కదా, ఐ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఆడియో ఫార్మేట్ డాల్బీలో ప్లే అవుతుందా, డిటిఎస్ లో ప్లే అవుతుందా అనే దాని గురించి అయితే ఇచ్చారు. అదొకటి గుడ్ థింగ్ అయితే అవుతుంది. ఈ యొక్క సౌండ్ బార్ కి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. కొన్ని సౌండ్ బార్స్ అయితే ఇస్తలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 65 TR లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా ఈ సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేసుకోవడం కోసం 2 బ్రాకెట్స్ ఇనుపవి ఇస్తున్నారు అనమాట. ఇనుపవి అంటే మెటల్ ఇనుపవి అయితే ఇస్తున్నారు. ఇంకా స్క్రూస్ కూడా అయితే ఇస్తున్నారు. ఇంకా యూజర్ మాన్యువల్ అని, ఇంకా దాన్ని ఎలా సెట్ చేసుకోవాలని ఒక పేపర్స్ అయితే ఉన్నాయి. ఇంతే బాక్స్ లో వచ్చినవి. ఇంకా సౌండ్ బార్ గురించి ఈ సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే టోటల్ అవుట్పుట్ అనేది 490 వాట్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ కి సపోర్ట్ చేయడమే కాకుండా డిటిఎస్ వర్చువల్ ఎక్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క సౌండ్ బార్. 490 అవుట్పుట్ కదా, ఎస్ వీళ్ళు 490 అవుట్పుట్ మనకు ట్రూ 5.1 ఛానల్ సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుందా అంటే అది నేను చెక్ చేసి ఇప్పుడు మీకు అయితే క్లియర్ గా అయితే చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి సౌండ్ బార్ అవుట్పుట్ ఎంతో తెలుసా, 120 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ సబూఫర్ యొక్క అవుట్పుట్ ఎంతో తెలుసా, 250 వాట్స్ అయితే ఉంటుంది. రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఈచ్ వన్ వచ్చేసరికి 60 వాట్స్ ఉంటే 120 వాట్స్ టోటల్ గా అయితే అవుతుంది. సో ఇవన్నీ మీరు కలిపితే అంటే కూడితే 490 వాట్స్ అయితే వస్తుంది. సౌండ్ బార్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ టోటల్ గా మీకు ప్లాస్టిక్ హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు ఈ యొక్క సౌండ్ బార్ ని. ఫ్రంట్ సైడ్ మీకు చెక్ చేస్తే మెటర్ గిల్ అయితే ఉంటుంది. ఆ మెటర్ గిల్ లోనే మీకు టోటల్ గా 3 స్పీకర్స్ ని సెటప్ అయితే చేసేసారు. ఈ మెటర్ గిల్ అనేది సైడ్ కూడా అయితే ఇచ్చారు, అది ఒకటి మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకోటి టాప్ లో కంట్రోల్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఆ కంట్రోల్స్ లో వాల్యూమ్ ని తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా మోడ్స్ అయితే ఇచ్చారు, అంటే ఎలాంటి కనెక్టివిటీ ఆప్షన్ తోటి మనం యూజ్ చేస్తామనే మోడ్స్ కూడా అక్కడైతే ఉన్నాయి. ఈ యొక్క సౌండ్ బార్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకు 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి HDMI ARS కి ఫస్ట్ సపోర్ట్ చేస్తే, ఇంకోటి HDMI 2 అన్నమాట ఇన్పుట్ పోర్ట్. ఆ HDMI 2 నుంచి మనం ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇంకా సౌండ్ క్వాలిటీ లిటిల్ బిట్ గా, ఇంకా మీరు డైరెక్ట్ ARS తో కనెక్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే HDMI 2 ఉంది కదా ఇన్పుట్, దాని నుంచి వేరే అమెజాన్ Fire TV స్టిక్ లేకపోతే యాపిల్ 4K బాక్స్ అవి కనెక్ట్ చేశారంటే లిటిల్ బిట్ ఎన్హాన్స్మెంట్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఓకేనా, అలాగా మనకు ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. కానీ దీంట్లోనే ఒక చిన్న మతలబ్ కూడా తీసుకొచ్చారు HDMI ఇన్పుట్ లోనే. దాని గురించి నేను క్లియర్ గా వివరిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. USB పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ కూడా ఇచ్చారు. వీళ్ళు మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా బ్లూటూత్ 4.2 ఇచ్చినా కూడా ఎక్స్ట్రీమ్లీ సూపర్ గా కనెక్ట్ అయితే అవుతుంది. మొబైల్ త్రూ అయినా కనెక్ట్ అవుతుంది, టీవీకి కనెక్ట్ చేసినా కనెక్ట్ అయితే అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట. ఇంకా పవర్ పోర్ట్ అయితే సౌండ్ బార్ కి అయితే ఇచ్చారు. సో సౌండ్ బార్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగా ప్రీమియం లెవెల్ గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ రేర్ స్పీకర్స్ వచ్చేసరికి 2 బ్యాక్ రేర్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ 2 బ్యాక్ రేర్ స్పీకర్స్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇది చెప్పలేదు, బాక్స్ లోనే ఇచ్చారు. ఒక వైర్ అయితే ఉంటుంది, 10 నుంచి 15 ఫీట్ వైర్ అయితే ఉంటుంది. అంటే మీరు ఆ గోడ నుంచి ఈ గోడ కూడా కనెక్ట్ చేసుకునేంత వైర్ అయితే ఉంటుంది. అంటే ఇది ఎలాగా తీసుకొచ్చారంటే బ్యాక్ రేట్ స్పీకర్ నుంచి ఇంకో బ్యాక్ రేట్ స్పీకర్స్ కి పవర్ ఇవ్వడం అనుకుంటా, అందుకనే అదైతే ఇచ్చారు. అది కూడా ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ అని 2 బటన్స్ ఇచ్చారనమాట, పిన్స్. ఆ పిన్స్ లోకి మనం ఆ వైర్ ని ఈ విధంగా అయితే పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే పవర్ ఉండే బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉందో ఆ బ్యాక్ రేట్ స్పీకర్ నుంచి ఇంకొక బ్యాక్ రేట్ స్పీకర్స్ కి పవర్ అయితే వెళ్ళిపోతుంది. ఇలాగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్ ని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం వాల్ మౌంట్ చేసుకోవడం కోసం కూడా టూల్స్ అనేవి క్లియర్ గా వీలైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు వాళ్ళకి స్క్రూస్ కొట్టేసి ఇలా హుక్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలాగైతే ఉంటుంది ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్. డిజైన్ బిల్డ్ క్వాలిటీ మెటల్ బిల్ ఉంటుంది, సైడ్ కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ మెటీరియల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా సబ్బూఫర్ గురించి మాట్లాడు, సబ్బూఫర్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ సబ్బూఫర్ అన్నమాట, డౌన్ ఫైరింగ్ కాదు, ఫ్రంట్ ఫైరింగ్ సబ్బూఫర్, బ్యాక్ రిఫ్లెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ వుడెన్ తోటి అయితే దీన్ని బిల్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ క్లాత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మెటల్ గ్రిల్ అయితే ఇవ్వలేదు, అదొకటి. సో బాటమ్ లో సరికి రబ్బర్ గ్రిప్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ బిగులు. సో ఈ విధంగా సౌండ్ బార్, సబ్బూఫర్, బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే యాక్చువల్ గా నేను ఏదో రూమ్ లో ఉండి 4 గోడల మధ్యలో ఉండి ఒక లైట్ పెట్టుకొని క్లియర్ గా ఇలా చెక్ చేయడం అయితే కాదు, అది బాగోదు. ఎవ్వరు కూడా సౌండ్ బార్ అలా రివ్యూ చేయొద్దని నేనైతే అనుకుంటున్నాను. ఈ 2026 అని టోటల్ గా చేంజ్ చేద్దాము, మన లైవ్ ఎక్స్పీరియన్స్
మీ ఇంట్లో మీరు ఎక్కడ పెడతారు? టీవీ కిందనే కదా పెట్టేది. హాల్లో టీవీ కింద సౌండ్ బార్ ఈ విధంగా సెటప్ చేశాను. బ్యాక్ సైడ్ ఒక సోఫా ఉంటుంది. ఆ సోఫా బ్యాక్ సైడ్ అయితే ఒక దగ్గర అయితే పెట్టేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్ గా చూపిస్తున్నాను. అటొకటి ఇటొకటి అయితే కనెక్ట్ అయితే చేశాను, పవర్ అయితే ఇచ్చాను. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ వచ్చేసరికి సబ్బూఫర్ టీవీ ముందర పెడతారు. ఓకేనే ఉంది. ఆ సబ్బూఫర్ మీరు టీవీ ముందర పెడతారు, అది వైర్డ్ అయితే ప్రాబ్లం. వైర్లెస్ అయితే మీరు ఈ విధంగా ఎందుకు చెక్ చేయొద్దు? ఖచ్చితంగా చెక్ చేయండి. మీరు ఫస్ట్ మీ టీవీ ముందర పెట్టండి, బేస్ ఎలా వస్తుందో చెక్ చేయండి. అదే సబ్బూఫర్ ని మీరు సోఫా గానీ ఇంకా వేరే ఏదైనా ఉంటది కదా, దాని బ్యాక్ సైడ్ పెట్టండి. నేను ఇప్పుడు సోఫా బ్యాక్ సైడ్ పెట్టేశాను. సోఫా బ్యాక్ సైడ్ పెట్టాను. ఆ వాల్ అక్కడ మనకి వెనక ఏముండదు కదా, హాల్లో అటు వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ కి ఎలా పెట్టానో మీరు ఈ విధంగా పెట్టుకుంటూ ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బేస్ ఇంప్రూవ్మెంట్ అయితే పెరిగిపోతుంది అనమాట. ఆ బేస్ ఇంప్రూవ్మెంట్ పెరగడం వల్ల మీకు ఎలా వస్తుందో తెలుసా, మీరు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇక మామూలుగా అయితే ఉండదు, నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోండి. నేను ఈ విధంగానే సెట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా సెట్ చేసినా కూడా రాకపోతే ఇంకా వేరే విధంగా ట్రై చేయండి. మల్టిపుల్ ఆప్షన్ లాగా ట్రై చేయండి. ఆ యొక్క సబ్బూఫర్ని ఒక ప్లేస్మెంట్ మీకు ఎక్కడైతే బేస్ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే అక్కడ పెట్టుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతుంది. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ రిమోట్ లో కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు కదా, ఆ కంట్రోల్స్ లో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ రిమోట్ లో చూడొచ్చు, ఇక ఛానల్ లెవెల్స్ ఉంది, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్, ఇక టోన్ కంట్రోల్స్ ఉంది, ఊఫర్ని మనం తక్కువ ఎక్కువ చేసుకోవడం అయితే ఉంది. ఇక్కడ మీరు మిడిల్లో చూస్తే సౌండ్ మోడ్ అయితే ఉంది కదా. ఇప్పుడు మనం సౌండ్ మోడ్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. మనకు డిస్ప్లేలో అక్కడ కనపడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే టీవీ ఏఆర్సీ కనెక్ట్ అయింది, అండ్ ఇక్కడ అడాప్టివ్ సౌండ్ మోడ్ అయితే ఉంది అనమాట. ఇంకోటి చాలా రకాల సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే డిటిఎస్ అయితే ఉంది. డిటిఎస్ వర్చువల్ ఎక్స్ అనుకుంటా, ఎస్ అంతేనా? ఎస్, డిటిఎల్ వర్చువల్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ మోడ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సరౌండ్ మోడ్ అయితే ఉందన్నమాట. దీంట్లో అంటే 3D సరౌండ్ లెక్క వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి బేస్ బూస్ట్ ప్లస్ అనుకుంటా, బేస్ బూస్ట్, అంతే, బేస్ బూస్ట్ సౌండ్ మోడ్ ఉంది. దీని తర్వాత గేమ్ మోడ్ అయితే ఉంది. దెన్ అడాప్టివ్ మోడ్ అయితే ఉంది. తర్వాత డిటిఎస్ వర్చువల్ ఎక్స్. ఇలా మనకు మోడ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు ఊఫర్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, రిమోట్లో ఊఫర్ ఉంది కదా. ఇప్పుడు ఊఫర్ని మనం సబ్ ఊఫర్ని ప్లస్ మైనస్ని తక్కువ ఎక్కువ చేసేసుకోవచ్చు. ఈ బటన్ ఈ ఛానల్ లెవెల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెంటర్ అయితే ఇస్తుంది. తర్వాత ఒకసారికి రేర్ అయితే ఉంది. అంటే ఛానల్ యొక్క సెంటర్ స్పీకర్ని, రేర్ స్పీకర్స్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? రేర్ స్పీకర్స్ని 59, 69 ఇలా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సెంటర్ స్పీకర్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ని క్లియర్గా రాకపోతే మనం ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. సెట్టింగ్ క్లిక్ చేస్తే వాయిస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వాయిస్ని ఎన్హాన్స్ అయితే ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నేను అప్పుడు ఆన్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏది ఉంది, నైట్ మోడ్ అయితే ఉంది. దీన్ని ఆన్ ఆఫ్ చేయాలి అంటే మనకి రౌండ్ మోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ రౌండ్ సర్కిల్ అయితే ఉంది కదా, దాన్ని పైకి కిందికి అంటే ఆన్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. నేను నైట్ మోడ్ ఆన్ చేస్తలేను. ఇంకోటి శ్రింకనైజ్ మోడ్ అయితే ఉంది. ఇది అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. శ్రింకనైజ్ బాగానే అవుతుంది. ఇంకోటిసరికి సౌండ్ గ్రూపింగ్ అనే సెట్టింగ్ అయితే ఉంది. దీన్ని మనం ఆన్ చేద్దాం, ఏమవుతుందో తర్వాత చూడవచ్చు. తర్వాత ప్రైవేట్ రేర్ అని అయితే ఉందన్నమాట, ఇంకొక సెట్టింగ్ అనేది ప్రైవేట్ రేర్. ఇది ఆన్ ఆఫ్ ఉందో ఒకసారి చూద్దాం. ఆఫ్ ఉంది, దీన్ని కూడా ఆన్ చేద్దాం. తర్వాత ప్లే చేసి చెక్ చేద్దాం. సో ఇలాగా మనకు వాయిస్ కూడా అయితే ఉంది. నేను వాయిస్ని ఆల్రెడీ ఆన్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే టోన్ కంట్రోల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ టోన్ కంట్రోల్ని మనం ట్రెబుల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ట్రెబుల్స్ని +4 తర్వాత +6 వరకు ట్రెబుల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు. తర్వాత -12 వరకు వెళ్తుంది అనుకోండి. ఇది కూడా చూద్దాం. -6 వరకు మాత్రమే అయితే ఉంది. దెన్ నెక్స్ట్ +6 మార్చుకోవద్దాం. బేస్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. బేస్ని ప్లస్ మైనస్ ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం టోటల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సౌండ్ మోడ్స్, సబ్ ఊఫరు, ఛానల్ లెవెల్స్, టోన్ కంట్రోల్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేను కంటెంట్ నెట్ఫ్లిక్స్ నుంచి ప్లే చేశాను, ఇంకా ప్రైమ్ నుంచి ప్లే చేశాను, ఇంకా HDMI ఇన్పుట్ పోర్ట్ నుంచి పెట్టి ప్లే అయితే చేశాను. ఎలా వస్తుంది అంటే మాత్రం లిటరల్లీ చెప్పాలంటే చాలా హై క్వాలిటీ సౌండ్ వస్తుంది. నేను 60% వాల్యూమ్ లో పెట్టుకుంటేనే ఈ హాల్ మొత్తం చాలా హెవీ సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ సౌండ్ బార్ అప్రాక్సిమేట్లీ 300 స్క్వేర్ ఫీట్ నుంచి 400 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ సౌండ్ బార్ లో వాయిస్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు కానీ క్లియర్ గా సౌండ్ వోకల్స్ వినపడకపోతే దాన్ని ఆన్ చేసుకోండి. ఎక్స్ట్రీమ్లీ వాయిస్ వోకల్స్ క్లియర్ గా వస్తుంది సౌండ్ బార్ నుంచి. ఇంకా ఎన్హాన్స్మెంట్ బాగా పెరిగింది అనమాట. ఇంకా బ్యాక్ రేట్ స్పీకర్ యొక్క సరౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే లిటరలీ చెప్తున్నాను కదా, ఇది రియల్ గా ట్రూ 5.1 తోటి అయితే వస్తుంది. సూపర్ గా వర్క్ అయితే అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా అయితే ఉంది. సరౌండ్స్ బాగున్నాయి. నెట్ఫ్లిక్స్ నుంచి టోటల్ గా నేను చెక్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. సరౌండ్స్ మాత్రం సపరేషన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మీరు రిమోట్ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆ సరౌండ్స్ లెవెల్స్ అంటే బ్యాక్ రేట్ స్పీకర్ యొక్క లెవెల్స్ ని మీరు ఇంకా పెంచుకోవచ్చు. అంటే తక్కువ చేసుకోవచ్చు, పెంచుకోవాలి. సరౌండ్ ఎఫెక్ట్ నాకు ఒక సినిమాటిక్ ఎక్కువ రావాలి అంటే పెంచుకొని చెక్ చేయండి, తక్కువ చేసి చెక్ చేయండి. ఎక్కడ బ్యాలెన్స్గా మీకు అనిపిస్తుందో అక్కడ స్టాప్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా మనకు రిమోట్ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ కూర్చున్న దగ్గర నుంచి అది ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా సబ్బూఫర్ గురించి మాట్లాడాలి. బేస్ ఎలా వస్తుంది బ్రో అంటే మాత్రం నేను బేస్ టెస్ట్ అయితే చేశాను. ఈ బేస్ టెస్ట్లో ఆ బేస్ ఎలాగ వస్తుందో మీరు ఇప్పుడు వినండి. కదా మీకేమనిపించింది? నేనేం చేశాను, 20 హెడ్జెస్లో, 30 హెడ్జెస్లో, 40 హెడ్జెస్లో, 50 హెడ్జెస్లో, 60 హెడ్జెస్లో నేను అయితే ట్రై అయితే చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, 20 హెడ్జ్ అయినా 30 హెడ్జ్ అయినా మనకు లోవర్ బేస్ చాలా తక్కువ అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైతే నేను 40, 50, 60కి అయితే వెళ్ళానో అప్పుడు చాలా బాగా వస్తుంది. అంటే మిడ్ బేస్ బాగా వస్తుంది, అప్పర్ బేస్ చాలా బాగా వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంది, సబ్బూఫర్ లో మీకు అప్పర్ బేస్ బాగా వస్తుంది, మిడ్ బేస్ మీడియంగా అయితే వస్తుంది, లోవర్ బేస్ కొంచెం తక్కువ అయితే వస్తుంది. అంటే ఈ యొక్క సబ్బూఫర్ ఎవరైతే అప్పర్ బేస్ ని బాగా ఇష్టపడతారో, మిడ్ బేస్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళకు ఎక్స్ట్రీమ్లీ సూపర్ గా అయితే ఉంటుంది. లోవర్ బేస్ కొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. పవర్ఫుల్ పంచి బేస్ లాగైతే వస్తుంది. చాలా బాగుంది. 18,000కు నాకు తెలిసి ఈ సేల్లో వస్తుంది. ఒకవేళ 20,000కు వచ్చినా కూడా వర్త్ ఖచ్చితంగా అయితే తీసుకోండి. 21,000కు వచ్చిన వర్త్. ఎవరు తీసుకోవాలి అంటే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మాత్రం ఏది మిడ్ రేంజ్ మీడియం క్వాలిటీ బోట్ కానీ, లేకపోతే పోట్రోనిక్స్ అని, లేకపోతే ఇంకా వేరే బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, జీబ్రోనిక్స్ అని, ఇవి తీసుకునే దానికంటే మంచి ట్యూనింగ్ తోటి, మంచి వోకల్స్ తోటి, మంచి హై పవర్ అప్పర్ బేస్ తోటి, మంచి ట్రూ 5.1 బ్యాక్ రేట్ స్పీకర్స్ని సరౌండ్స్ ఇచ్చే ఇంత క్లారిటీగా ఉండే ఈ యొక్క సబ్బూఫర్ని తీసుకోమని అయితే నేను గట్టిగా రికమెండ్ అయితే చేశాను. ఆ బడ్జెట్ తీసుకొని ఏమవుతుందంటే కొంతమంది టీవీకి కనెక్ట్ చేస్తే టీవీకి సరిగ్గా రావట్లేదు బ్రో, బేస్ అయింది బ్రో, డామినేట్ చేస్తుంది, చాలా కామెంట్స్ అయితే చూశాను. ఈ యొక్క సౌండ్ బార్ నుంచి కానీ సబ్బూఫర్ నుంచి కానీ అలాంటివి అయితే లేవు. క్లారిటీగా అయితే ఉంది. సౌండ్ని మీరు పక్కాగా ఎంజాయ్ అయితే చేస్తారు. మీ ఇంట్లో ఉన్న టీవీకి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డాల్బీ అట్మాసే కావాలి అంటే మాత్రం మీరు మంచి ప్రీమియం రేంజ్ ఉన్న సౌండ్ బార్ అయితే కొనుక్కోవచ్చు. లేదు బ్రో నాకు తక్కువ బడ్జెట్లోనే కావాలంటే అప్పుడు మీరు జీబ్రోనిక్స్ కానీ ఇక ఏదైతే బోట్ అయితే ఉందో వాటికైతే వెళ్ళాలి. డాల్బీ అట్మాస్ ఖచ్చితంగా కావాలంటే ఇది డాల్బీ డిజిటల్ వరకే. డాల్బీ డిజిటల్ 1 DTS
ఎక్స్ట్రీమ్లీ సూపర్గా 5.1 ఎక్స్ట్రీమ్లీ సరౌండ్స్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొస్తుంది. ఇక నేను చెప్పేదైతే ఇది ప్రీమియం రేంజ్ సౌండ్ బార్స్ డాల్బీ డిజిటల్ ఉన్న ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ అయితే చేస్తారు గైస్. అదైతే నేను పక్కా చెప్పగలను. రివ్యూ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఒక్కసారి లైక్ చేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్వి అయితే నేను పెట్టేశాను అండ్ అలాగే అమెజాన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో కలుస్తాను. సీ యూ, బాయ్.